హల్లెలూయా. ఎంతమంది ఆనందించారండి? సరే, 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. రెండో పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి, ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వచనంలో ఎవరికండి యుగాంతం వరకు, అంటే యుగ యుగముల వరకు మహిమ కలగాలి? ఎవరికి? యేసుప్రభుకి. ఆయన యుగ యుగముల వరకు మహిమ పొందుతూనే ఉంటాడండి. మరి ఆయన నామాన్ని మనం ఎలా మహింపరచగలం? మరలా చదువుతాను చూడండి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. యుగాంత దినం వరకు కాదండి, యుగ యుగముల వరకు. ఆయనే ఆదియు అంతము, ఆయనే సమస్తమండి. యుగ యుగముల వరకు ఆయనకే మహిమ రావాలి. మనం ఆయన్ని ఎలా మహింపరచగలం? ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలుకుతున్నామంటే ఆయన నామాన్ని మహింపరుస్తున్నామండి. ఎప్పుడైతే దేవుని కుమారుని మహింపరుస్తామో తండ్రి అయిన దేవుడు మన జీవితంలో పనిచేస్తాడండి. హల్లెలూయా. అదేనండి మర్మం. ఇది ఎంతగా ప్రతిరోజు ప్రతి ఒక్కరు నమ్మి పలుకుతారో దేవుడు పనిచేయడం ఏంటో జీవితంలో చూస్తారండి. హల్లెలూయా. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఆయన ఎవరు? యేసుప్రభు అండి. ఆయనకి మహిమ రావాలి. హల్లెలూయా. ఆరాధన ఎవరి కోసమేండి? యేసుప్రభు కోసమే. మనం చేసే ప్రతి పని ఎవరి గురించి చేయాలి? యేసుప్రభు గురించేనండి. అదే దేవుని ఆలోచన. ఎప్పుడైతే మనం ఆ విధానంలో వెళ్తామో ఈ భూమి మీద ప్రశాంతంగా బ్రతుకుతామండి. ఎలాగా? ప్రాణంలో విశ్రాంతిని అనుభవిస్తాం. అంతే. అదే మర్మమండి. ప్రతి మనిషి భూమి మీద ఎత్తుక్కునేది ఒకటే, ఎప్పుడు ప్రశాంతంగా సమాధానంతో బ్రతకాలని. మనం ఎంతగా యేసుప్రభుని మహింపరుస్తామో ఈ భూమి మీద సమాధానాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే సమాధానానికి కర్త ఎవరండి? యేసుప్రభు. సమాధానము ఆయనే. నేను సమాధానాన్ని మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం అనుభవిస్తామో ఈ భూమి మీద ఏలుబడి చేస్తామండి. ఎలాగా? ఏలుబడి చేస్తాం. అంత కృపను ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన. సరే, మరలా చూడండి 18వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. ఏం చేయాలండి? యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. ఎంతమంది అభివృద్ధి చెందుతున్నారండి ప్రతిరోజు? ఎవరి ద్వారా అభివృద్ధి చెందగలం? యేసుప్రభు ద్వారా. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందాలండి. దేని అందును? కృపయందును జ్ఞానమందును. మనం కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తామండి. ఖచ్చితంగా దేవుడు ఎలా పనిచేస్తాడో మన జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తామండి. మరి ఇప్పుడు ఎందులో ఎదగాలి మనం? కృపలోని, జ్ఞానంలోని. కృప ఎవరు? ఇప్పుడు జ్ఞానం ఎవరు? అంతేనండి. ఆయన గురించి తెలుసుకోవడమే. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాం ప్రతిరోజు. ఆయన గురించి ఎప్పుడైతే మనం తెలుసుకోమో అభివృద్ధి అనేది ఆగిపోద్దండి. అంతే. ప్రాముఖ్యంగా సంఘంలో ఎవరు ఉంటారండి? సంఘంలో యేసుప్రభు. ఆయన మహిమ ఉంటుంది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. ఆయనే ప్రాముఖ్యమండి. ఆయన ఉంచిన విధానంలో వెళ్తే చాలు, అభివృద్ధి చెందుతూనే ఉంటాం. ఆయన ఉంచిన విధానం ఏంటండి? ప్రాముఖ్యంగా సమస్య, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి అండి. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే దేవుడు ఉంచిన విధానం ఉంది సంఘంలో, అది గ్రహించండి. జీవితంలో అభివృద్ధి చెందుతాం. ఇప్పుడండి అంతేనండి. దేవుడు అన్ని సులువుగానే ఉంచుతాడు. దేవుడు రాళ్ళు మోయమని చెప్పడు. ఆయన అన్ని సులువుగానే చేశాడు. అదే కృప. సులువుగా అర్థం చేసుకునుట, సులువుగా పని చేయుట. ఎప్పుడైతే దేవుని కృప మనకు అర్థమవుతుంటుందో దేవుని విధానంలో ఉంటాం. దేవుని కృప మనకు అర్థమవలేనప్పుడు మనిషి నచ్చినట్టు ప్రవర్తిస్తాడు. తనకి నచ్చిందే, తనకు తెలిసిందే జ్ఞానం అనుకుంటాడు. హల్లెలూయా. దేవుని కృప గురించి మనకు అర్థమవుతున్నప్పుడు దేవుడు ఎలా పని చేస్తాడో మనకు తెలుస్తుందండి. మరి దేవుడు
వాగ్దానాలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి దేవుడు? చూడండి, 1 కొరింథీ క్షమించండి 2 కొరింథీ 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ప్రతి వాగ్దానం ఎవరిలో ఉందండి? చూడండి, దేవుని వాగ్దానంలో ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాగ్దానంలో ప్రతిదీ క్రీస్తులో ఉన్నాయండి. ఎవరిలో? క్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. వాగ్దానం ఎవరి గురించి ఇవ్వబడిందండి? వాగ్దానం దేవుడు ఎవరికి చేశారంటే ఇజ్రాయేలు ప్రజలకు చేశాడండి. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. చెప్తాను ఈ మర్మం ఏంటో. ప్రతి వాగ్దానం దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకే చేశాడు. ఇప్పుడు దేవుని వాక్యము సత్యము అని ఎలా చెప్పగలరండి? సత్యము రుజువేంటి? దేవుని వాక్యము సత్యము అని ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు ఏం చెప్తారండి సమాధానం? చెప్పండి, తెలిస్తే చెప్పండి. దేవుని వాక్యము సత్యము, నిజము, ఇదే సమస్తము అనడానికి రుజువు ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలండి. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలే. ఇప్పటికీ వారు ఉన్నారా లేదా? ఇప్పటికీ ఉన్నారండి. ప్రతి వాగ్దానం దేవుడు వారికే చేశారు, మనకు కాదండి. ఎవరికి చేశారు? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చేశాడు, మనకు కాదు. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుడు ఎంచుకున్న ప్రజలండి వాళ్ళు. దేవుడు ఎంచుకున్న ప్రజల జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడో అర్థమైతే దేవుడు ఎలా పనిచేశాడో తెలిసిపోద్ది. హల్లెలూయా. అందుకే ఇజ్రాయేల్ ప్రజల గురించే తెలుసుకోవాలి. ఎవరి గురించి? ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడో తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ జీవితంలో దేవుడు ఎలా పనిచేశాడో తెలుసుకోవాలండి. అదే కృప. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఆయన అద్భుతమైన కృపను ఎలా చూపాడో మనం వాక్యంలో తెలుసుకున్నప్పుడు దేవుని కృప ఎంత అద్భుతంగా ఉంటో మనకు అర్థమవుతుంది. సరే, 2 రాజులు 19వ అధ్యాయం 30వ వచనం. 2 రాజులు 19వ అధ్యాయం 30వ వచనం. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండల్లో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. ఈ వచనం అర్థం ఏంటంటండి, ఒక శేషం ఉంది. శేషం అంటే దేవుడు ఎంచుకున్న ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే ఒక సందర్భంలో యెహోవా దేవుడిని ఆరాధించకుండా విగ్రహాల వైపు తిరిగిపోతారండి. దేని వైపు? నిజమైన దేవుడు యెహోవా, ఆయన్ని ఆరాధించకుండా ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా చాలా పనులు చేస్తారు. దేవుడు వద్దన్న పనులన్నీ చేస్తుంటారు. కొంతమంది ఆయన మాట వినకుండా దేవుడికి వ్యతిరేకస్తులు వెళ్ళిపోతుంటారు వెనక్కి. దేవుడు చెప్పిన విధానంలో ఉండరు వాళ్ళు. దేవుడు ఆ సమయంలో ఒక శేషాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు అందులో నుంచే మరలా. అదే ఈ సందర్భం అండి. చూడండి 30వ వచనం. యూదా వంశంలో తప్పించుకొనిన శేషం ఇంకమును క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. తప్పించుకొనిన శేషం అంటే ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజల్లో కొంతమంది దేవుడి మాట వినకుండా నచ్చినట్టు ప్రవర్తిస్తారో దేవుడికి వ్యతిరేకంగా, వేరే రాజులు వచ్చి వారి మీద దండయాత్ర చేసేవారండి. ఏం చేశారండి? వేరే రాజులు, ఇతర రాజులు. అప్పట్లో యుద్ధాలు జరిగేవి. ఏం జరిగేవండి? యుద్ధాలు జరిగేవి. ఎప్పుడైతే వీరు దేవుణ్ణి ఆరాధించకుండా ఇతర దేవతలను ఆరాధించినప్పుడు వేరే రాజులు వచ్చి వీరిని స్వాధీనపరుచుకునేవారు కొంతమందిని. ఇప్పుడు చూడండి, దేవుడు పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలకి విగ్రహారాధన చేయొద్దని, అవునా? మరి ఇప్పుడు విగ్రహారాధన ఏంటి? ఇప్పుడు మనిషి సామర్థ్యం అండి. ఏంటి? మనిషి సామర్థ్యం అండి. దేవుడు మన జీవితంలో ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడండి. మనిషి తన సామర్థ్యాన్ని నమ్ముకోవడమే ఒక విగ్రహం.
దేవుడిచ్చే గొప్ప కృప ఏంటంటే మిగిలి ఉన్న శేషంలో ఉన్న ఈ శేషం ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో దేవుడు ఎంత అద్భుతమైన కృపను చూపాడో చూడండి. మరలా చదువుతాను 30వ వచనం. యోధా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. చూసారా, తప్పించుకొనిన శేషము. దేవుడు వీరిని తప్పించాడండి. ఎందుకు? వీరు దేవుని వైపు చూశారు. ఎవరు? ఈ శేషము దేవుని వైపు చూశారు. దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో ప్రతి సమస్య నుంచి ఆయన తప్పిస్తాడండి. ఎటువంటి శత్రువు వచ్చినా ఆయన తప్పించేవాడు. ఇప్పుడు ఈ శేషమును ఎవరు తప్పించారు? ఆయన తప్పించారండి. చూడండి 31వ వచనం. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. సరే, వీరి జీవితంలో ప్రతి అద్భుత కార్యాన్ని చేయవాడు ఆయనే. వీరిని తప్పించింది ఎవరు? ఇప్పుడు ఏమని ఉందండి? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఉంది. యెహోవా అని లేదండి, సింపుల్గా సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు మన జీవితంలో ప్రతి కార్యాన్ని ఎవరు నెరవేరుస్తారు? సైన్యములకు అధిపతియగు యెహోవా. సరే, ఈ సందర్భం చూస్తే దేవుడి కృప ఎంత అద్భుతంగా ఉందో చూద్దాం. చూడండి 19వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. రెండో రాజులు 19వ అధ్యాయం మొదటి నుంచి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఏలియాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనరి, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకే అశ్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రాబ్షాకే పలికిన మాటలనియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, అశ్షూరు రాజు వస్తాడండి. ఎవరు? ఆ రోజుల్లోని అశ్షూరు రాజు ప్రపంచం అంతటిని జయించి చివరికి ఇజ్రాయేల్ ప్రజల మీదకి వస్తాడండి. ఎవరి మీదకి? ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ రాజు ఒక వార్త పంపిస్తాడు, ఇంకా నీ పని అయిపోయిందని. హిజ్కియా అంటనే భయపడి యెషయా దగ్గరికి దూతలను పంపిస్తాడు. ఎవరి దగ్గరికి అండి? ప్రవక్త ఎవరు? యెషయా. ఎప్పుడైతే పంపించాడో వాళ్ళు పలికిన మాటలు ఏంటంటే చూడండి 4వ వచనం. జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజు అయిన తన యజమాని చేత పంపబడిన రాబ్షాకే పలికిన మాటలన్నీయు. ఈ వచనంలో చూడండి, జీవము కలిగిన దేవుని దూషించుటకు. ఎవరిని? దేవుణ్ణి దూషించడానికి అశ్షూరు రాజు మాట పలుకుతాడు. నీ దేవుడు నీకు కాపుదలు ఇవ్వలేడు, నీ దేవుడు నిన్ను రక్షించలేడు అని చెప్తాడండి. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భంలో కూడా సేమ్ అలాగే చెప్తాడు. చూడండి 19వ అధ్యాయం 10వ వచనం. యూదా రాజు హిజ్కియాతో ఇలా చెప్పి, యెరూషలేము అశ్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని నీవు చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. ఇప్పుడు అశ్షూరు రాజు ఏమంటున్నాడండి? నువ్వు నీ దేవుని నమ్ముకున్నావు, మోసపోవద్దని చెప్తున్నాడు. మనం కూడా ఈ జీవితంలో ప్రయాణించినప్పుడు అపవాది మాట్లాడుతుంటాడండి, నీ దేవుడు నిన్ను కాపాడలేడు, నీ దేవుడు నిన్ను రక్షించలేడు, నీ పని అయిపోయింది అని మాట్లాడుతుంటాడు. ఎందుకంటే అశ్షూరు రాజు ఆ సందర్భంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ జయిస్తాడు. అందరు రాజులు జయించి చివరికి ఎవరి మీదకి వస్తున్నాడు? హిజ్కియా రాజు మీదకి వస్తున్నాడు. హిజ్కియా రాజు ఎవరు? ఇజ్రాయేల్ రాజు అండి. ఎవరు? హిజ్కియా రాజు ఎవరు? ఇజ్రాయేల్ రాజు. హిజ్కియా భయపడతాడండి. భయపడి ఏం చేస్తాడో జాగ్రత్త వినండి. చూడండి ఒకసారి వాక్యంలో 11వ వచనం. ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడింది కదా, నీవు మాత్రం తప్పించు కొందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజిపులు కానీ, తెలషారులో నుండిన ఎథేనీయులు కానీ తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా? హామాతు రాజు ఏమైను, ఆర్పాదు రాజును, సెఫర్మియము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజుని ఏమైరి? హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధి ఇట్లని ప్రార్థన చేసెను. ఏం చేశాడండి? అశ్షూరు రాజు
ఒక లెటర్ రాస్తాడండి. ముందేమో మాట పలికాడు, అవునా? తర్వాత ఒక పత్రిక ఇస్తాడు. ఎవరికి? హిజ్కియా కోమని. నేను ఎన్నో రాజులు జయించాను, ఎంతోమంది నా కాళ్ళ కింద చిత్తు అయిపోయారు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నీ దేవుడు నిన్ను రక్షించలేడు, నన్ను నువ్వు జయించలేవు అన్నప్పుడు హిజ్కియా భయంతో భయపడ్డాడండి. మనిషిగా భయపడ్డాడు, భయం వస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళాడండి. దేవుని ఆవరణంలోకి వెళ్ళి ఆ పత్రిక దేవుడి సన్నిధిలో ఉంచాడు. చూడండి 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధి ఇట్లనే ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్య నివసించిన ఇజ్రాయేలు దేవా, భూమి ఆకాశంలో కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడినైన నిన్ను దూషించుటకై సన్హేరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. సరే, ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా, దేవుడిని వినమంటున్నాడు. దేవా, ఇలాగా అశ్షూరు రాజు యుద్ధానికి వస్తున్నాడు, పత్రిక ఇచ్చాడని దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతంగా హిజ్కియాకి సమాధానం వచ్చిందా లేదండి? వచ్చింది. ఏ విధంగా వచ్చిందో గమనించండి. ఇక్కడ చూడండి 17వ వచనం చూడండి. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశంలోకి పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివైన యెహోవానని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షింపుము. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడండి, దేవా మమ్మల్ని రక్షించండి అని. రక్షించమన్నప్పుడు హిజ్కియాకి దేవుడిచ్చిన సమాధానం చూడండి. 35వ వచనం, 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై యుండిరి. అశ్షూరు రాజైన సన్హేరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకను తన దేవతా మందిరమందు నొక్కుచుండగా అతని కుమారులైన అద్రేమెలెకును సరేజరును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎస్హేరోదును అతనికి మారుగా రాజయ్యను. ఇప్పుడు ఇజ్రాయేలు మీదకి వచ్చిన రాజు ఏమయ్యాడండి? చనిపోయాడు. ఎవరు విజయాన్ని ఇచ్చారండి? దేవుడు విజయాన్ని ఇచ్చాడు. 35వ వచనంలో ఒక దూత ఎంతమందిని చంపుతుందండి? 185. ఎంతమంది అండి? ఒక దూత 185 సైనికుల్ని. సరే, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనకు ఎదురుగా వచ్చిన శత్రువుల్ని దేవుడు జయింపజేస్తాడండి. ఎవరు? దేవుడు ఇస్తాడు లేదండి? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హిజ్కియా రాజు జీవితంలో దేవుడు చూపిన కృప అండి. హిజ్కియా రాజు ఎవరు? హిజ్కియా రాజు ఎవరండి? ఓపికగానండి, ఎందుకంటే ఇది చరిత్ర. ఇజ్రాయేల్ చరిత్ర గురించి మీరు తెలుసుకుంటే దేవుని కృప అర్థమవుతుంది. హిజ్కియా రాజు ఎవరు? ఇజ్రాయేల్ రాజు, అవునా? హిజ్కియాకి విజయాన్ని ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఎవరండి? దేవుడు ఇచ్చాడు. హిజ్కియా ఎక్కడ మొరపెట్టాడు? దేవుని ఆవరణంలో అండి, అవునా? దేవుడు ఆవరణంలో వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. సరే, మళ్ళీ రెండో రాజులు 19వ అధ్యాయం చూడండి. 5వ వచనం చూడండి. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానికి ఈ మాట తెలియజేయడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఏమంటున్నారండి? అశ్షూరు రాజు నేను భయపెట్టాడు కదా, ఆ మాటలకు భయపడొద్దని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఎవరండి? యెషయా ఎవరు? యెషయా ఎవరండి? ఒక ప్రవక్త, అవునా? మనిషే కదండి. దేవుడు ఒక మనిషిని ఎంచుకొని వాడతాడండి. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా రాజు దగ్గర ఎవరిని వాడుతున్నాడు దేవుడు? యెషయా ప్రవక్తనండి. ఎవరిని? యెషయా ప్రవక్తని. అందుకే దేవుడు ఎలా పనిచేస్తాడో తెలుసుకోండి. సంఘంలో దేవుడు ఎలా పనిచేస్తాడు? ఒక మనిషి ద్వారానే పనిచేస్తాడు. దేవుడే దిగి రావాలంటే దేవుడు రాడండి. దేవుడు దిగిరాడు, ఆల్రెడీ ఆయన వచ్చాడు.
ఒక మానవుడిగా వచ్చి మానవులందరి కొరకు సిలువ మీద బలియాగం చేసి ఆయన తిరిగి లేచి పునరుద్ధాండై తిరిగి లేచి ఏం చేశారండి? తండ్రి కుడిపార్సన ఆయన కూర్చున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు తండ్రి కుడిపార్సన ఉన్నారు. ఆయన ఇప్పుడు పనిచేసే విధానం ఏంటి? సంఘంలో ఒక మనిషి ద్వారా. ఎవరి ద్వారా అండి? హిజ్కియా దగ్గర దేవుడు యెషయా ప్రవక్తని వాడుకున్నాడు. ఏమని పలికాడండి యెషయా? చూడండి 6వ వచనం, 2 రాజులు 19వ అధ్యాయం 6వ వచనం. యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానికి ఈ మాట తెలియజేయడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అశ్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. చూసారా, యెషయా దేవుడి మాటను చెప్తున్నాడండి. దేవుని దూషించాడు కదా, ఎవరు? అశ్షూరు రాజు. నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైందండి వాక్యం? ఈ మిగిలిన శేషాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఇప్పుడు దేవుడే. దేవుడు ఎంచుకున్న ప్రజలను ఆయనే కాపాడతాడండి. ఇప్పుడు ఈ రాజు హిజ్కియా రాజు తన సామర్థ్యాన్ని వాడలేదు. మరి హిజ్కియా కూడా తను కూడా రాజే కదండి. హిజ్కియా ఎవరు? మరి అశ్షూరు మీదకి హిజ్కియా వెళ్ళాలి కదా యుద్ధానికి. ఎవరు వెళ్ళాలి? శత్రువు ఎదురుగా వస్తున్నప్పుడు యుద్ధానికి ఎవరు వెళ్ళాలండి? ఇజ్రాయేల్ ప్రజల రాజు ఎవరండి? హిజ్కియా. ఎదురుగా శత్రువు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడి గురించి ఎవరు వెళ్ళాలి? రాజే కదా వెళ్ళాలి. కానీ హిజ్కియా ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? యెషయా మాట చొప్పున దేవుని ఆవరణలో దేవుడికి చెప్పాడండి, అంతే. హల్లెలూయా. పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరి దగ్గర రావాలి? దేవుడు ఇచ్చిన విధానం ఏంటి? సంఘం అండి. ఈ కాలాల్లో దేవుడు సంఘం ద్వారానే పనిచేస్తాడండి. ఇదే కాలం ఇది? కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడు సంఘం ద్వారానే పనిచేస్తాడు. ఎందుకంటే కృప అంటే యేసుప్రభు. ఆయన సంఘం కొరకు ప్రాణం ఇచ్చారండి. ఎవరు ప్రాణం ఇచ్చారు? సంఘం కొరకు యేసుప్రభు ప్రాణం ఇచ్చారండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆయనే రక్షిస్తాడు. ఇది అర్థమైన వాళ్ళు హిజ్కియాలాగే దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోతారు. దేవా నన్ను నడిపించండి అని. దేవుడు అంత కృపనిచ్చాడు. ఇదే అద్భుతమైన కృప అండి. ఇజ్రాయేలు ప్రజలకి కృపనిచ్చాడు ఆయన, వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమని? 30వ వచనం చూడండి, 2 రాజులు 19:30. యోధా వంశంలో తప్పించుకున్న శేషము ఇకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఈ శేషమంట వేరు తన్ని ఎదిగి ఫలిస్తుందంటండి. ఈ వేరు ఏం చేస్తుందండి? ఎదిగి ఫలిస్తుందంట. వేరు చెట్టుకున్న వేరు ఏమి వెతుక్కుంటుందండి? చెట్టుకున్న వేరు ఏమండి? నీటిని వెతుక్కుంటుంది. నీరు వాక్యానికి సాదృశ్యం అండి. నీరేంటి ఇప్పుడు? వాక్యానికి సాదృశ్యం. వేరు ఎప్పుడు నీటినే వెతుక్కుంటుంది. ఎందుకు? ఫలిస్తుంది. దేవుడు మనకి అంత కృపనిచ్చాడండి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. ఇక్కడ వీరు ఫలిస్తున్నప్పుడు ఇక్కడ ఏమైనా ఉందండి వీరికి? వీరు ఎలా ఫలిస్తున్నారు? ఇక్కడ దేవుని కృప ద్వారా ఫలిస్తున్నారండి. ఎలాగా? దేవుని కృప ద్వారానే ఫలిస్తున్నారు. వీరి సామర్థ్యాన్ని వాడుతున్నారు. ఇక్కడ హిజ్కియా రాజు తన సామర్థ్యాన్ని వాడా? వాడలేదు. రాజు అయినప్పటికీ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరంలో కూర్చున్నాడు. ఈ భూమి మీద మనిషికి సామర్థ్యాన్ని, బ్రతికే సామర్థ్యం ఇచ్చింది ఆయనండి. ఒక ఉద్యోగం కానీ, అవునా, ఒక మంచి పదవి కానీ ఇచ్చేది భూమి మీద ఆయన ఇచ్చాడు కాబట్టే భూమి మీద ప్రయాణిస్తున్నాడు. లేదండి ఇప్పుడు నాకు ఏ ఆధారం లేదు, నేను ఏం చేయలేకపోతున్నానంటే ఆయన మాట వింటే చాలండి. హల్లెలూయా. భూమి మీద ఎలా బ్రతకాలో ఆయన నేర్పిస్తాడు. ఎందుకంటే ప్రతి మనిషిని ఆయన అలంకరించాడు. భూమి మీద అలంకరించి వారిలో ఆయన సామర్థ్యాన్ని ఉంచాడు. ప్రతి మనిషిలోని సామర్థ్యం ఉంచాడా లేదండి? ఉంచాడు కాబట్టే మనం ప్రయాణించగలుగుతున్నాం. ఆ సామర్థ్యం ఆయన గురించి వింటున్నప్పుడు బయటకు వస్తుంది. హల్లెలూయా. సరే, రోమపత్రిక 11వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. అలాగుననే అప్పటి కాలమందు సైతము
కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇజ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికాను. చూసారా, ఏర్పాటు నొందిన వారికి దొరికిందండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల కొరకు ఆయన అన్నీ చేస్తూనే ఉంటాడండి భూమి మీద. హల్లెలూయా. దేవుడు ఎంచుకున్న ప్రజల కొరకే అన్నీ చేస్తాడు ఆయన. దేవుడిని ఎవరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ దేవుని ప్రజలే. హల్లెలూయా. భూమి మీదకి ఆయన దిగొచ్చి మానవులందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడండి. అవునా? ఆయన ఎవరైతే ఇప్పుడు నమ్మి ఉన్నారో, నమ్ముకున్నారో యేసుప్రభుని, ప్రతి ఆశీర్వాదం వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కృప అంత అధికంగా ఉంది భూమి మీద. చూడండి, ఇప్పుడు దేవుడు మనకి ఎంత కృపనిచ్చాడంటే, ఇప్పుడు ఈ వాగ్దానాన్ని ఫలించి అభివృద్ధి చెందే వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు. అవునా? ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. మనల్ని వారితో కలిపాడు ఆయన. హల్లెలూయా. అదే కృప అండి. చూడండి, రోమ 11వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా త్రొట్టిల్లిరా, అట్లన రాదు. వారికి రోషము పుట్టించుటకే వారి తొట్రు పాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. వారి తొట్రు పాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన యెడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. హల్లెలూయా. దేవుని అద్భుతమైన కృప దేవుడు మనకి ఇచ్చాడండి. మనం ఎవరు? మన గురించే ఇక్కడ చెప్తున్నారండి వాక్యంలో. మనం ఎవరు అండి? మనం అన్యులం. అవునా? దేవుణ్ణి ఎవరు తృణీకరించారు? ఇజ్రాయేలు ప్రజల్లో కొంతమంది దేవుని తృణీకరించారండి. ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవుని తృణీకరించారో, దేవుడు అద్భుతమైన కృపను ఆయన మనకి ఇచ్చాడు. ఆయన మరలా చూడండి 11వ వచనం. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా త్రొట్టిల్లిరా, అట్లన రాదు. వారికి రోషము పుట్టించుటకే వారి తొట్టిపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. ఇజ్రాయేలు ప్రజలకి రోషం పుట్టించుటకు దేవుడు ఏం చేశాడు? అన్యజనాంగ ప్రజలను ఆయన ఎంచుకున్నాడు. ఆయన వారికి ఆయన కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైన వాడు అంటే అండి, ఆయన కృపను మన ఎడలో ఇప్పటికీ చూపుతూనే ఉన్నాడు. ఆయన ప్రతి పరిస్థితి నుంచి ఆయనే విడిపిస్తున్నాడు. ప్రతి పరిస్థితిలోని సమస్యలోనే ఆయన నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు సంఘంలో కూర్చోబెట్టింది కూడా ఆయనేనండి. మన సామర్థ్యాన్ని బట్టి రాలేదు. సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో ఆయన ఉంచిన విధానాన్ని మనం నేర్చుకోలేండి. ఖచ్చితంగా ఎవరైతే నేర్చుకుంటారో వారు జీవితంలో అభివృద్ధి చెందుతారు. ఇంత గొప్ప రక్షణను దేవుని కృప ద్వారా పొందుకున్నాం. హల్లెలూయా. ఎవరి ద్వారా అండి? దేవుని కృప ద్వారా. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? కొన్నిసార్లు దేవుణ్ణి వద్దు అనుకున్నారు. అవునా? దేవుని వ్యతిరేకంగా జీవించారు. యేసుప్రభుని సిలువేసింది ఎవరు? యేసుప్రభుని సిలువేసింది ఎవరండి? యూదులే సిలువేశారు. అవునా? కానీ యేసుప్రభు వారిని ఏం అనలేదు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరరు కనుక వీరిని క్షమించండి అన్నారు. అవునా? దేవుడు ఎంచుకున్న ప్రజల కొరకు ఏమైనా చేస్తాడండి ఆయన. ఇజ్రాయేలు ప్రజల కొరకు ఆయన భూమి మీదకి వచ్చాడు. యూదుల కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. అవునా? భూమి మీద ఉన్న ప్రతి మనిషి కొరకు ఇచ్చాడండి. యూదులకు వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన నమ్మారా? నమ్మలేదు. యూదులు నమ్మారండి. వారు కళ్ళ ముందు అద్భుతం చేస్తేనే ఆయన నమ్మలేదు. అవునా? చనిపోయిన వారిని లేపితే అని నమ్మలేదు ఆయన్ని. ఈరోజు దేవుడు అద్భుతమైన కృపను మనకి ఇచ్చాడండి. మనల్ని ప్రతి క్షణం ప్రతిదినం ఆయన రక్షిస్తూనే ఉంటాడు. ఎవరైతే నమ్ముతుంటారో వారి జీవితంలో అనుభవిస్తారండి. ఇదే దేవుని అద్భుతమైన కృప. ఈ కృపలో అభివృద్ధి చెందమంటున్నాడు. అక్కడ పేతురులోని ఏం రాశాడు? మీరు యేసుక్రీస్తు ఆయన ఇచ్చిన కృపలోను జ్ఞానములోను అభివృద్ధి చెందమంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన కృప ఏంటండి? దేవుడు మనల్ని ఇజ్రాయేలు ప్రజలతో కలిపాడండి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలు ప్రజలతో కలిపాడు. ఆయన ఫలిస్తామా లేదండి? ఇప్పుడు ఫలిస్తాం. మిగిలిన శేషం ఫలించారా లేదా? విజయాన్ని చూసారా లేదండి? హిజ్కియా రాజు ఏం చేశాడు? దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నాడండి. అంతే. ఎవరు పని చేశారు? దేవుడు ఎవరు వెళ్ళమన్నారు?
యెషయా ప్రవక్త తెలమన్నాడండి. అవునా? దేవుడు ఒక మనిషి ద్వారా పనిచేస్తాడండి. ఒక మనిషిని దేవుడు పెట్టాడంటే మాట వింటే దేవుడు పనిచేస్తూనే ఉంటాడు జీవితంలోని. రాజు మాట విన్నాడండి. హిజ్కియా రాజు ప్రవక్త మాట విన్నాడు, వెళ్ళాడు దేవుని సన్నిధిలో కూర్చున్నాడంటే విజయాన్ని చూశాడు. ఒక్క దూత ఎంతమందిని చంపిందండి? 1,85,000 మందిని చంపింది. అవునా? ఈరోజు ఎటువంటి శత్రువు ఉన్నా దేవుని విధానంలో వెళ్తున్నప్పుడు దేవుడు మనకెదురుగా ఉన్న ప్రతి శత్రువుని ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. ఎటువంటి శత్రువు ఉన్నా ఆయనే తీసివేస్తాడండి. సరే, ఇప్పుడు దేవుని కృపను చూసాం, ఆయన ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని చూద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన గురించి తెలుసుకుంటే చాలండి. సరే, ఇప్పుడు జ్ఞానాన్ని చూద్దాం. చూడండి, యెహోషువ 2వ అధ్యాయం, క్షమించండి, యెహోషువ 6వ అధ్యాయం చూడండి. యెహోషువ 6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెహోషువ 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరల ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిపోయాను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొని పోయిరి. క్షమించండి, పట్టణమును పట్టుకొనిరి. మరలా చదువుతాను చూడండి. యాజకులు బూరల ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిపోయాను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఇది ఇజ్రాయేలు ప్రజల గురించి అండి. ఎవరండి? ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తే, దేవుడు మన జీవితంలో ఎలా పనిచేస్తాడో, ఆయన ఇచ్చిన గొప్ప జ్ఞానం ఏంటో మనం తెలుసుకుంటే మన జీవితంలో జ్ఞానంలో ముందుకెళ్తున్నప్పుడు అభివృద్ధి చెందుతామండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని చూడండి. వీరికి ఎదురుగా ఏముంది? పట్టణ ప్రాకారములు ఉన్నాయండి. పట్టణ ప్రాకారములు ఎదురుగా ఉన్నాయి. అవునా? ఈ సందర్భం మనం చూసాం గడిచిన వారం. రాహాబ్ అనే స్త్రీ. అవునా? ఇవి ఏ ఊరండి? ఇది ఏ ఊరండి? ఎరుకో. అవునా? ఈ ఎరుకో గోడలు ఎంత ఎత్తుగా ఉన్నాయి వీరికి, ఇజ్రాయేల్ ప్రజలకి? అందులోకి ప్రవేశించాలంటే ఆ పట్టణంలోకి ఏం కూలిపోవాలి? ఇప్పుడు గోడలు కూలిపోవాలి. అదే సందర్భం అండి. వీరు ఏం చేశారు? లీడర్ ఏం చెప్పారండి? మీరు బోర్లో ఓదండి అన్నాడు. ఏంటి? అప్పుడు యాజకులు ఏం చేశారు? యాజకులు బోర్లో ఓదగా ప్రజలు కేకలు వేసిరి. ఏం చేశారండి? యాజకులు బోర్లో ఓదగా ప్రజలు కేకలు వేశారంట. ఆ బోర్ని ఎలా తయారు చేస్తారండి? ఆ రోజుల్లోని వారు బోర్లు ఊదేవారు. ఆ బోర దేంతో తయారు చేయబడుతుందంటే కొమ్ముతోనండి. ఏ కొమ్ము? పొట్టేలు కొమ్ముతోని. కొమ్ముతో బోర్లు ఊదినప్పుడు ఆ శబ్దానికి ప్రజలు కేకలు వేశారండి. హల్లెలూయా. సరే, చూపిస్తాను చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడిను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఈ సందర్భం మనకు తెలిసండి. తండ్రి దేవుడు అబ్రహాముని బలిగా కుమారుని ఇవ్వమన్నప్పుడు అబ్రహాము ఇస్తాడు. అబ్రహాము కుమారుని బలిగా ఇవ్వడానికి దేవుడి మాట విని వెళ్ళినప్పుడు దేవుడు చేసిన అద్భుతం ఏంటి? కుమారునికి మారుగా కొమ్ములు తగులుకొని ఉన్న ఓ పొట్టేలుని ఇస్తాడు దేవుడు. ఈ పొట్టేలు నువ్వు బలివ్వని. ఎవరికి బదులుగా అండి? అబ్రహాముకి కుమారునికి బదులుగా కొమ్ములు తగులుకొని ఉన్న ఓ పొట్టేలుకు దేవుడు ఇమ్మంటాడు. ఏమండి? కొమ్ములు తగులుకొని ఉన్నా. ఇజ్రాయేల్ ప్రజలు బోర ఊదినప్పుడు బోర దేంతో ఊతున్నారండి? పొట్టేలు కొమ్ముతోని. మరి పొట్టేలు కొమ్ముతో ఊదాలంటే పొట్టేలు చనిపోవాలి కదండి. ఏమవ్వాలి? పొట్టేలు చనిపోవాలి. ఆ బోర్లో నుంచి వచ్చే శబ్దం ఏంటో తెలుసా? యేసుప్రభు శిలువ బలియాగం అండి. హల్లెలూయా.
హల్లెలూయా. మళ్ళీ యెహోషువకు రండి ఒకసారి. యెహోషువ 6వ అధ్యాయం 20 యాజకులు బోర్ల ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలిపోవును. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఇప్పుడు ఏ ధ్వని వల్ల పట్టణాన్ని పట్టుకున్నారండి? పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఏ ధ్వని అండి? యేసు ప్రభు శిలువ బలియాగం అండి. ఆ బోర్లో నుంచి వచ్చిన శబ్దం ఎవరిది? ఆ ధ్వని యేసు ప్రభు శిలువ బలియాగం. వారు బోర పట్టుకొని ఆ కొమ్ముని పట్టుకొని ఊతున్నారంటే ఆ కొమ్ము వాళ్ళ చేతిలోకి రావాలంటే ఎవరు బలి అవ్వాలి? పొట్టేలు బలి అవ్వాలి కదండి. పొట్టేలు ఎవరికి సూచన? యేసు ప్రభుకు సూచన. హల్లెలూయా. ఈరోజు ఆయన శిలువ బలియాగం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అవునా? ఇజ్రాయేలు ప్రజలు ఆ ధ్వని విన్నప్పుడు వారు ఏం పలికారు? ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలిపోయాను. ప్రజలు కూడా ఆ బోర ధ్వనిలో వచ్చిన శబ్దాన్ని వారు పలికారండి. ఏం శబ్దం వచ్చింది బోర్లో నుంచి? యేసు ప్రభు శిలువ బలియాగం వచ్చిందండి. ఎప్పుడైతే విన్నారో పలికారండి. ఏం చేశారు? విని పలికారు. అదే జ్ఞానం అండి. ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలుకుతున్నప్పుడల్లా ఎదురుగా ఉన్న మనకు అడ్డుగా వచ్చిన ప్రతి ప్రాకారం కూలిపోద్దండి. హల్లెలూయా. దేవుడిచ్చిన గొప్ప కృప అది మనకి. ప్రతిదినం మనం ఏం పలకాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలుకుతున్నప్పుడల్లా ఎవరిని మహింపరుస్తున్నాం? యేసుప్రభుని మహింపరుస్తున్నాం. వారు బోర్లు పట్టుకొని ఎవరిని మహింపరుస్తున్నారు? యేసుప్రభుని. ఆ బోరధ్వని వినగానే వారికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చిందండి. ఏమొచ్చింది? ఆ బోరధ్వని వినగానే ఏమొచ్చింది? విశ్వాసం వచ్చి పలికారండి. కేకలు వేశారంటే పలికారని అర్థం. ఆ పలికినప్పుడు వారికి ఎదురుగా అడ్డుగా ఉన్న ప్రాకారములు కూలిపోయి వారి పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మనకి ఎదురుగా ఎటువంటి సమస్యలున్నా నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికినప్పుడు ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య, ఇబ్బంది, అపవాది పారిపోతాడండి. హల్లెలూయా. అది దేవుడిచ్చిన కృప. దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడండి. సరే, మళ్ళా రండి 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. ఆయనకి ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుడు ఈ వచనంలో ఉన్న భాగాలన్నీ మనకు నేర్పించాడండి. ఎందులో ఎదగాలి? కృపయందును జ్ఞానమందును. కృప ఏంటండి? దేవుడు మనల్ని ఇజ్రాయేల్ ప్రజలతో కలిపాడు ఆయన. అవునా? వారికి ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు అన్నీ ఎవరు? ఇప్పుడు వాగ్దానాలన్నీ మనవే. అవునా? మనం ఎదిగి ఫలిస్తాం. ఏం చేస్తామండి? ఎదిగి ఫలిస్తూనే ఉంటామండి. ఇజ్రాయేల్ ప్రజలు విజయాన్ని చూసారా లేదా? హిజ్కియా రాజు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు విజయాన్ని చూసారా లేదా? ఇప్పుడు దేవుని మందిరంలోకి మనం వస్తున్నప్పుడు అలా విజయాన్ని చూస్తూనే ఉంటామండి. జ్ఞానం ఏంటి? జ్ఞానం ఏంటండి? నమ్మి పలకడం నేర్పించాడు కదండి దేవుడు మనకి. జ్ఞానం ఏంటి? వచనంలో ఏముంది? కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. దేవుడు కృపలో మన ప్రతి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రతి వాగ్దానం క్రీస్తులో ఉంది. అవునా? మనం యేసు ప్రభు గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో ప్రతి వాగ్దానం మనం అనుభవిస్తూనే ఉంటామండి. ఇప్పుడు జ్ఞానం ఏంటి? జ్ఞానంలో అభివృద్ధి చెందమన్నారు. జ్ఞానం ఏంటి? నమ్మి పలకడం. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? బోరధ్వని వినగా వారికి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. వారు ఏం చేశారు? కేకలు వేశారు. అంటే నమ్మి పలికారండి. ఎంతమందికి అర్థమైందండి వాక్యం? దేవుడు మనకిచ్చిన కృప అండి ఇది. కృపయందును జ్ఞానమందును ముందుకు వెళ్ళిపోవాలి, అభివృద్ధి చెందమంటున్నాడు. అందుకే పేతురు ఈ పత్రికలో రాశాడు, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిని. ఈ వాగ్దానము మొట్టమొదటిగా దేవుడు ఎవరికి ఇచ్చాడండి? దేవుడు ఈ భూమి మీద ఒక కుటుంబాన్ని సృష్టించాడండి. హల్లెలూయా. ఆదాము అవ్వని దేవుడు సృష్టించాడు కదండి. మీరు ఫలించి అభివృద్ధి చెందిరి అన్నాడు. అవునా? ఫలించి అభివృద్ధి చెందమన్నప్పుడు వారు ఏం చేశారండి? దేవుడి మాట వినకుండా వారికి నచ్చింది చేశారు. అవునా? దేవుడిచ్చిన కృపను జ్ఞానాన్ని వారు కోల్పోయినప్పుడు మరలా ఎవరి ద్వారా పొందుకున్నాం?
యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా అండి, యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మరలా మనం కృపను పొందుకున్నాం. ఇప్పుడు కృపను మన జీవితంలో మనం అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. కృపను జ్ఞానాన్ని ఆయన మందిరంలో ఉండడం, ఆయన మందిరంలో దేవుడించిన విధానంలో ముందుకెళ్ళిపోవడమే. హిజ్కియా రాజు ఏం చేశాడు? యెషయా మాట విని ముందుకెళ్ళిపోయాడు. అవునా? హల్లెలూయా. సంఘంలో దేవుడించిన విధానం అండి. జ్ఞానం ఏంటి? నమ్మి పలకడం. యేసుప్రభు శిలువ బలియాగం గురించి నమ్మి పలకడమేనండి. నమ్మి పలుకుతున్నప్పుడల్లా మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాం. దేవుడించిన విధానం. సంఘంలో ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారు? యేసుప్రభు అండి, సంఘానికి శిరస్సు ఆయన. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపిస్తాడండి. నడిపించేది ఎవరు భూమి మీద? యేసుప్రభు, మనుషులు కాదండి. హల్లెలూయా. యేసుప్రభుని చూడండి, దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది. ఆయన సామర్థ్యంతో మనల్ని భూమి మీద ఎలా నడిపిస్తాడో మనకు అర్థమవుతూనే ఉంటుంది. ప్రతిదినం అర్థమవుతుందండి. అన్నీ సులువుగా చేశాడు ఆయన. సులువుగా అర్థం చేసుకొనుట, సులువుగా పనిచేయట, అదే దేవుడు మనకిచ్చిన అద్భుతమైన కృప అండి. హల్లెలూయా. ఈ వాక్యం విన్న అందరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. లోక పాపము సిలువ భారము జనుల పక్షము ఘోర మరణము యేసు కార్యము పునరుత్థానము ఉచిత త్యాగము నిత్య జీవము యేసుని కృపా మాకు చాలును, నీ నీతియే మాకు సంపద, నిన్ను కీర్తించుటది మారి మోక్షక మా రక్షణదారమా అందుకోవయ్యా మా స్తుతి అర్పణములు. వందనం ప్రభు, వందనం నీకు, నీ ప్రాణ త్యాగముపై సదా వందనం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనమందరం ఆరోగ్యంగా ఉండాలని ఆయన శిలువలో ప్రతి శిక్షను, ప్రతి అవమానాన్ని భరించాడు. ఆయన శరీరంలో నలిగిపోయాడు. మనకి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. మన శిక్షను ఆయన శిలువలో తీసుకున్నాడు. మన బాధను ఆయన శిలువలో తీసుకున్నాడు. ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగి నన్ను నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు. మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఇదను ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన రక్తమంతటిని ధారపోసి ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు దేవా. మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ఆయన. అయ్యా, ఇశ్రాయేలు జీవితంలో దేవా మీరు గొప్ప అద్భుతాన్ని చేశారు నాయన.
దేవా, ఇజ్రాయేల్ ప్రజలు మీరు ఎంచుకున్నారయ్యా, మీరు నడిపించారయ్యా, వారి జీవితంలో ఎన్నో మేలు చేశారయ్యా, మీకు వందనాలు. దేవా, వారు ఫలించి అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళారు నాయన, ఎందుకంటే అది మీ ఉచితమైన కృప నాయన. మీ ఉచితమైన కృపతో వారు నడిపించారు నాయన, మీకు వందనాలు. దేవా, వారి జీవితాల్లో ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తూ వారిని ముందుకు తీసుకెళ్లారు నాయన. ఎదురుగా శత్రువు వచ్చినప్పటికీ మీరు విజయాన్ని ఇచ్చారయ్యా, వారికి విజయాన్ని ఇచ్చింది మీరు నాయన. ఈరోజు మా అందరి జీవితంలో విజయాన్ని ఇచ్చింది మీరయ్యా, నడిపించేది మీరు నాయన. ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడిపించారయ్యా, మీకు వందనాలు దేవా. దేవా, ప్రతిదినము మీ వాక్యాన్ని వింటూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. నడిపించండి అయ్యా. అంత గొప్ప సామర్థ్యాన్ని, వినగలిగే సామర్థ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇజ్రాయేల్ ప్రజలు ఎదురుగా ఉన్న ప్రాకారాన్ని చూసి, అడ్డుగా ఉన్న ప్రాకారాలను చూసి నమ్మి పలికారయ్యా. అడ్డుగా ఉన్న ప్రాకారాలు కూలిపోయినానా, ఆ పట్టణాన్ని వారు స్వాధీనపరచుకున్నారు నాయన. దేవైతేను శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి వందనాలు. ఆ శిలువ బలియాగాన్ని మేము నమ్ముతూ పలుకి ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. వందనాలు నాయన. అలాగే ఈ సమయంలో దేవా, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవ, ఉద్యోగ వ్యాపారం చేస్తున్నా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను. వారిని మీ సామర్థ్యంతో నడిపించుకోండి అయ్యా. మరి వారిని మీ గొప్ప కృపతో, మీ జ్ఞానంతో నడిపించుకోమని వేడుకుంటున్నాను. మీ సామర్థ్యంతో నడిపించుకోండి అయ్యా. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాన్న. దేవా, మానసికంగా నలిపోయిన స్థితిలో ఉంటే ఇప్పుడే వారిని ముట్టి మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాన్న. దేవా, మమ్మల్ని నడిపించేవారు మీరయ్యా. మీ సామర్థ్యాన్ని మాకు ఇచ్చి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతి క్షణం ప్రతిదినము మీరు మమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారయ్యా, మీకు వందనాలు. వందనాలు దేవా. దేవా, మమ్మల్ని నడిపించుకోమని, దేవా ఈ భూమి మీద మీకు సాక్షులుగా మమ్మల్ని నడిపించుకోమని, మీరే మహిమగంత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.